హలో అండి, వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్రెసిడెంట్స్ రూల్ కవర్ చేయబోతున్నాము. మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ అయింది కదా, దానివల్ల ఏం సిగ్నిఫికెన్స్ ఉంది, రైట్? ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాము. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దీన్ని చాలా మిస్యూజ్ చేశారండి, ఈ ప్రొవిజన్ని. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము, రైట్? ఈ టాపిక్ అనేది మెయిన్స్కి, ప్రిలిమ్స్కి, ఇంటర్వ్యూకి ఈక్వల్గా ఇంపార్టెంట్ అన్నమాట. మనము ఎప్పుడూ కూడా మా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ప్రెసిడెంట్కి సంబంధించి క్వశ్చన్స్ చూడడం క్వైట్ కామన్. ఎవ్రీ ఇయర్ ఒక్క క్వశ్చన్ అయినా ప్రెసిడెంట్కి సంబంధించింది ఉంటుంది, రైట్? సో ఆ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ప్రెసిడెంట్స్ రూల్ ఏదైతే ఉందో అది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అని చెప్పాను కదా, దానివల్ల ఇప్పుడు ఇంపోజ్ అయిన తర్వాత ఇష్యూస్ ఇంకా నడుస్తున్నాయి. కాబట్టి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ప్రెసిడెంట్స్ రూల్ గురించి ఇష్యూ వచ్చింది, రైట్? సో ఇలాంటి టాపిక్ అనేది మెయిన్స్లో రకరకాల పర్స్పెక్టివ్స్లో అడుగుతారు. ఒకసారి సపోర్టివ్గా అడుగుతారు, ఒకసారి అపోజ్ చేస్తూ అడుగుతారు, ఒకసారి న్యూట్రల్గా అడుగుతారు. మీరు ఏ క్వశ్చన్ ప్రిపేర్ అయినా కూడా, మెయిన్స్ కోసం ఏదైనా టాపిక్ ప్రిపేర్ అవుతున్నారు అంటే దానికి 3 డిఫరెంట్ యాంగిల్స్లో చూడండి. ఒకటి దాన్ని సపోర్ట్ చేస్తూ చూడండి, ఇంకొకటి అపోజ్ చేస్తూ చూడండి, ఇంకొకటి న్యూట్రల్గా దాన్ని ఒకసారి చూడండి, రైట్? మీ ఆన్సర్స్ ఎప్పుడు కూడా డిప్లొమాటిక్గా ఉండాలి, రైట్? సో అన్నీ మీకు తెలిసి ఉంటేనే మీరు ఆన్సర్లు చాలా బాగా ప్రజెంట్ చేయగలుగుతారు, ఓకే? సో ప్రెసిడెంట్స్ రూల్ ఏంటో చూద్దాం. మన కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి? ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఉంటాయి మన కాన్స్టిట్యూషన్లో, రైట్? సో పార్ట్ 18 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఉందో అది 3 రకాల ఎమర్జెన్సీస్ గురించి మాట్లాడుతుంది. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, ఒకటి ప్రెసిడెంట్స్ రూల్, ఇంకొకటి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అన్నమాట. ఈ 3 ఎమర్జెన్సీస్ మన పార్ట్ 18లో ఉన్నాయన్నమాట. సో మన ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నది ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో. అయితే యూనియన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటో చూద్దాం. ఆర్టికల్ 355 ఏదైతే ఉందో అది యూనియన్ గవర్నమెంట్ పైన ఒక రెస్పాన్సిబిలిటీ పెడుతోంది. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ? మన యూనియన్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ని ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి కాపాడాలన్నమాట. సో యూనియన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? స్టేట్ని బయట జరుగుతున్న అగ్రెషన్స్ నుంచి కాపాడుకోవాలి, అలాగే లోపల జరుగుతున్న డిస్టర్బెన్సెస్, రైట్? మణిపూర్లో ఏదైతే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అయిందో అప్పుడు కూడా, రైట్, వీటి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మన సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్కి ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ గవర్నెన్స్, రైట్? సో ప్రాపర్గా గవర్నెన్స్ రన్ అయ్యే బాధ్యత కూడా యూనియన్ పైననే ఉందన్నమాట. ప్రతి స్టేట్లో గవర్నెన్స్ కూడా ప్రాపర్గా నడుస్తూ ఉండాలి, రైట్? ఈ రెస్పాన్సిబిలిటీ యూనియన్ పైన ఉంది. ఇది ఆర్టికల్ 355లో మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఎప్పుడు ఇంపోజ్ చేస్తారు అన్నది చూద్దాం, రైట్? మన కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి 2 ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఆర్టికల్ 356, రైట్? ఇది ఏమంటోంది? ఒకవేళ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్గా స్టేట్ నడుచుకోలేదు అనుకోండి, రైట్? గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్, అది కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ అకార్డింగ్గా నడుచుకోవట్లేదు అంటే అప్పుడు మనకి ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు అక్కడ, రైట్? తర్వాత ఆర్టికల్ 365 ఏదైతే ఉందో అదేమంటుంది? యూనియన్ డైరెక్టివ్స్, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే డైరెక్టివ్స్ పాస్ చేస్తూ ఉంటుందో వాటిని స్టేట్ కనుక డిస్రిగార్డ్ చేస్తే, డిస్రిగార్డ్ అంటే దాన్ని ఒప్పుకోకపోవడం, అమలు చేయకపోవడం, అపోజ్ చేయడం, దీన్ని డిస్రిగార్డ్, రైట్? సో స్టేట్ ఎప్పుడైతే ఇలాంటివి చేస్తుందో అప్పుడు కూడా మనకి ప్రెసిడెంట్స్ రూల్ అనేది డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆర్టికల్ 356 అండ్ 365 ఈ 2 గ్రౌండ్స్ పైన ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తారండి, రైట్? నెక్స్ట్, ప్రాసెస్ ఆఫ్ ఇంపోజిషన్. ఎలా ఇంపోజ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రొక్లమేషన్ పాస్ చేస్తారనమాట. ఈ ప్రొక్లమేషన్ పాస్ చేసిన 2 నెలల లోపు మన బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, అంటే లోక్సభ ఇంకా రాజ్యసభ దాన్ని అప్రూవ్ చేయాలన్నమాట. ఆ ప్రొక్లమేషన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది, రైట్? తర్వాత ఒకవేళ లోక్సభ సెషన్లో లేదు, మేబీ డిజాల్వ్ అయిపోయింది లేదా ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఇలాంటి టైంలో ఏమవుతుంది? దాని ఫస్ట్ సిట్టింగ్ అయిన 30 days లోపు, లోక్సభ ఫస్ట్ సిట్టింగ్ అయిన 30 days లోపు ఈ ప్రొక్లమేషన్ని లోక్సభ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి ఒక్క కండిషన్ ఉంది. ఒకవేళ లోక్సభ సెషన్లో లేనప్పుడు ప్రొక్లమేషన్ పాస్ అయ్యింది, తర్వాత లోక్సభ ఫామ్ అయ్యాక 30 days పీరియడ్లో దాన్ని అప్రూవ్ చేయాలి అంటే దానికన్నా ముందు రాజ్యసభ దాన్ని అప్రూవ్ చేసి ఉండాలన్నమాట, ఓకే? ఇదొక కండిషన్, అంతే. తర్వాత డ్యూరేషన్ అండ్ ఎక్స్టెన్షన్స్ చూద్దాం. ఒక్కసారి ప్రొక్లమేషన్ పాస్ అయిన తర్వాత దీనికి 6 months డ్యూరేషన్ వరకు నడుస్తుందండి ఆ స్టేట్లో ప్రెసిడెంట్స్ రూల్, రైట్? ఆ తర్వాత దీన్ని ఎన్నిసార్లు అంటే
3 ఏళ్ల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. రైట్. సో 6 నెలలకు ఒకసారి. రైట్. ఇట్ క్యాన్ బి ఇంపోజ్డ్ ఫర్ 6 మంత్స్ కదా, 6 మంత్స్ వరకు దీన్ని ఇంపోజ్ చేయడానికి ఉంది కదా. సో 6 మంత్స్కి ఒక్కసారి దీన్ని మళ్ళీ అప్రూవ్ చేస్తూ ఉంటుంది పార్లమెంట్. ఆ విధంగా ఇది 3 ఏళ్ల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నమాట దీన్ని. రైట్. సో ఆ విధంగా మన ప్రెసిడెంట్స్ రూల్ అనేది 3 ఏళ్ల వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు ఒకసారి ఇంపోజ్ చేసిన తర్వాత. 6 మంత్స్ ఒకసారి మళ్ళీ దాన్ని అప్రూవ్ చేస్తూ ఉండాలి మన పార్లమెంట్. రైట్. సో ఇది చాలా అన్ఫేర్ కదా. స్టేట్కి వాటి గవర్నమెంట్ వాటికి ఉంటుంది, ప్రతి స్టేట్కి. రైట్. ఫెడరలిజం అంటే ఏంటి? అది యూనిటరీ కాదు కదా. సో ఫెడరలిజం ఫీచర్స్ దీనికి అగెయిన్స్ట్ కదా. కాబట్టి 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసింది అంటే, ఒకవేళ 1 ఇయర్ కన్నా ఎక్కువగా ఎక్స్టెండ్ చేయాలి ప్రెసిడెంట్స్ రూల్, ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని 1 ఇయర్ కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ చేయాలి అంటే 2 కండిషన్స్ ఇచ్చారండి. ఈ 2 కండిషన్స్లో ఏదైనా ఒకటి ఫుల్ఫిల్ అయ్యింది అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట ప్రెసిడెంట్స్ రూల్. రైట్. ఎప్పుడైతే మనకి నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి ఉంటారో, అది ఒక మొత్తం కంట్రీలో కావచ్చు, లేదా ఒక స్టేట్లో కావచ్చు, లేదా పార్ట్ ఆఫ్ స్టేట్లో కూడా కావచ్చు, నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు, అది ఆపరేషన్లో ఉంది అంటే అప్పుడు మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నమాట. ఓకే. తర్వాత ద ఎలక్షన్ కమిషన్, మన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో తను చెప్పింది అనుకోండి, ఇక్కడ జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు కండక్ట్ చేసే పరిస్థితి కనపడట్లేదు అని ఎలక్షన్ కమిషన్ ఒకసారి చెప్పింది అంటే అప్పుడు కూడా మళ్ళీ ప్రెసిడెంట్స్ రూల్ ఆ స్టేట్లో ఇంపోజ్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్టెండ్ అవుతుంది, నాట్ ఇంపోజ్. ఎందుకంటే ఆల్రెడీ ఇంపోజ్ అయిన దానికి అప్లై అయ్యే కండిషన్స్ ఇవి 2. రైట్. సో 1 ఇయర్ దాటిన తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అంటే ఈ రెండిటిలో ఏదో ఒక కండిషన్ని మీట్ అవ్వాలన్నమాట. ఓకే. తర్వాత ఒకవేళ ఈ ప్రొక్లమేషన్ని రివోక్ చేయాలి. ఇన్వోక్ చేయడం అంటే దానిపైన దీన్ని ఇంప్లిమెంట్ చేయడం, రివోక్ చేయడం అంటే తీసేయడం. రైట్. సో దీన్ని తీసేయాలి అంటే ప్రెసిడెంట్ ఎట్ ఎనీ టైం ఆయన తీసేయచ్చు దీన్ని. ఎలాగా? ఇంకొక ప్రొక్లమేషన్ పాస్ చేస్తారు, కానీ ఈ ప్రొక్లమేషన్కి పార్లమెంటరీ అప్రూవల్ అవసరం లేదు. ఓకే. టు రివోక్. రైట్. ఆ ప్రొక్లమేషన్ని తీసేయాలి అనుకుంటే, ఆ ప్రెసిడెంట్స్ రూల్ ప్రొక్లమేషన్ ముందు ఏదైతే పాస్ చేశారో దాన్ని తీయాలి అనుకుంటే ఇంకొక ప్రొక్లమేషన్ పాస్ చేయాలి, కానీ ఈ ప్రొక్లమేషన్కి పార్లమెంటరీ అప్రూవల్ అవసరం లేదు. ఇన్వోక్ చేయాలి అంటే ఖచ్చితంగా పార్లమెంటరీ అప్రూవల్ కావాలి, రివోకింగ్కి అవసరం లేదు. ఓకే. ప్రెసిడెంట్స్ రూల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాము. ఎన్ష్యూరింగ్ ద కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్. బేసిక్గా ఎప్పుడైతే స్టేట్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్రేక్ డౌన్ అవుతుందో, రైట్, స్టేట్ రన్ అవ్వాల్సిన విధంగా కాకుండా బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ప్రాపర్ లీడర్షిప్ ఉండదు. రైట్. లీడర్షిప్ వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వడానికి మనకి చాలా లాస్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట స్టేట్. కాబట్టి ఏం జరుగుతుంది? ఇమీడియట్గా ఆర్టికల్ 356ని ఇన్వోక్ చేసి ప్రెసిడెంట్స్ రూల్ని ఇన్వోక్ చేసేస్తారనమాట, జస్ట్ టు ప్రివెంట్ దిస్ లీడర్షిప్ వాక్యూమ్. తర్వాత మన స్టేట్ ఇప్పుడు మణిపూర్ చూసుకోండి, రిస్టోరింగ్ ద స్టెబిలిటీ, లా అండ్ ఆర్డర్. మన మణిపూర్లో ఇప్పుడు స్టెబిలిటీ లేదు, లా అండ్ ఆర్డర్ కూడా నడవట్లేదు సరిగ్గా. సో దీన్ని మనము ప్రొటెక్ట్ చేయడానికి, దీని నుంచి మన స్టేట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసము యూనియన్ గవర్నమెంట్ ఇంటర్వీన్ అవుతుందన్నమాట. రైట్. అలా ఇంటర్వీన్ అయ్యి అక్కడ ఏం చేస్తుంది? స్టెబిలిటీని రిస్టోర్ చేసి ఫ్రెష్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ప్రెసిడెంట్స్ రూల్ని యూజ్ చేసుకోవచ్చు యూనియన్ గవర్నమెంట్. రైట్. నెక్స్ట్, కానీ యాక్చువల్గా దీన్ని చూస్తే చాలాసార్లు దీన్ని యూజ్ చేశారు, కమింగ్ స్లైడ్స్లో చూద్దాం అది కూడా. కానీ యాక్చువల్గా దీని సిగ్నిఫికెన్స్ చూశారు కదా, దీన్ని ఎలా మిస్యూజ్ చేస్తారో కూడా చూద్దాం తర్వాత. రైట్. అయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఫామ్ అయ్యిందో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రెడీ చేయడం కోసము, ఫ్రేమ్ చేయడం కోసం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఫామ్ అయిందో, ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి ఏం మాట్లాడారో చూద్దాం. రైట్. చాలా డిబేట్స్ జరిగాయి. ఆర్టికల్ 356, 365ని తీసుకొని చాలా డిబేట్స్ జరిగాయి అన్నమాట. రైట్. అసలు డిబేట్స్ ఏంటి అంటే చాలామంది దీన్ని సెంట్రలైజేషన్కి, ఎక్సెసివ్ సెంట్రలైజేషన్కి లీడ్ చేసేస్తుంది అని భయపడ్డారనమాట ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్. బేసిక్గా అంటే ఏంటి? ఫెడరలిజం పైన కంట్రీ రన్ అవ్వాలి. రైట్. కానీ ఇక్కడ ఏమవుతుంది? యూనిటరీ అయిపోతుంది అనమాట. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్లోకి ఒక స్టేట్ కంట్రోల్ వచ్చేసింది అంటే అది ఫెడరలిజం ఫీచర్ కాదు, ఇట్స్ అ సెంట్రలైజేషన్. రైట్. అలా జరిగి దాని అటానమీ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్కి అది పోతుంది అని చాలామంది భయపడ్డారన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే, ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా,
అవి ఒక డెడ్ లెటర్ లాగా, అంటే యూస్ చెయ్యని ఒక ప్రావిజన్ లాగా, అసలు యూస్ చెయ్యకూడదు ఈ ప్రావిజన్ని అన్నట్టుగా ఉంటే బాగుండు అని అన్నారనమాట. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయా, పర్లేదు, కానీ ప్రతిదానికి దీన్ని యూస్ చేయకూడదు, ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది బాగా మిస్యూజ్ అయ్యే ప్రావిజన్ అని, రైట్. ఆయన భయపడ్డట్టే దీన్ని చాలా మిస్యూజ్ చేశారనమాట, రైట్. సో దీన్ని ఒక డెడ్ లెటర్గా ఉంచితే బాగుంటుంది అని ఆయన చెప్పారు. సో ఇది ఎన్నిసార్లు మన కంట్రీలో ఇంపోజ్ అయిందో ఇప్పటివరకు చూద్దాం, రైట్. 134 టైమ్స్ ఇంపోజ్ అయిందండి 29 స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్లో 1915 నుంచి, రైట్. సో ఇది ఏం చేస్తున్నారు, గవర్నెన్స్ టూల్ లాగా యూటిలైజ్ చేసి కన్సర్న్స్ ఓవర్ ఇట్స్ మిస్యూజ్ చేశారు, రైట్. గవర్నెన్స్ టూల్ లాగా యూజ్ చేయాలి, యాక్చువల్గా చూస్తే బెటర్ గవర్నెన్స్ కోసం యూజ్ చేయాల్సింది ప్రెసిడెంట్స్ రూల్, కానీ దీన్ని మిస్యూజ్ చేశారనమాట. ఏ విధంగా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంది, రైట్. 15 స్టేట్స్లో ఒక గవర్నమెంట్ ఉంది, ఆ సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ ఏదైతే ఉందో సేమ్ ఆ స్టేట్స్లో కూడా అదే పార్టీ రూలింగ్లో ఉంది అనుకోండి, అక్కడ చాలా మటుకు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ కాలేదు. ఏవేవైతే లెఫ్ట్ ఓవర్ స్టేట్స్ ఉన్నాయో, వేరే పార్టీస్ రూలింగ్ ఉన్న స్టేట్స్ ఉన్నాయో, అక్కడ మనకి ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఊరికే ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఎప్పుడు ఇంపోజ్ అయింది అంటే 1951 పంజాబ్లో ఇంపోజ్ అయింది. తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కడ అంటే మణిపూర్లో ఇంకా ఉత్తరప్రదేశ్లో చాలా ఫ్రీక్వెంట్గా 11 సార్లు, రైట్, ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ అయింది. లాంగెస్ట్ పీరియడ్ ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 12 years ప్రెసిడెంట్స్ రూల్లో ఉందండి, అది సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ వల్ల, రైట్. పంజాబ్లో 10 years వరకు ఇది ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేసి ఉంది, రైట్. పుడుచేరిలో 7 years, రైట్. చూడండి ఎన్నిసార్లు, అంటే మనకి ప్రెసిడెంట్స్ రూల్ అయినా కూడా ఏముంది, గవర్నెన్స్ నడపడానికే కదా అని అనుకోకండి, రైట్. మన కంట్రీలో ప్రతి స్టేట్కి తనకి ఫ్రీగా తనకి నచ్చినట్టు ఆ స్టేట్ రన్ చేసుకునే అధికారం ఉంది, రైట్. ఆ స్టేట్కి అటానమీ ఉంది, రైట్. కానీ మనకి ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే అలా నడవాలి. సెంట్రల్ గవర్నమెంట్ బిల్ పాస్ చేసిందా వీళ్ళకి, అప్పుడు బిల్ పాస్ అవుతుంది, రైట్. సో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది పాస్ అయిపోతుంది అప్పుడు, రైట్. ఫంక్షనింగ్లో ఉండదు స్టేట్ గవర్నమెంట్, మొత్తం కంట్రోల్ సెంటర్లో ఉంటుంది. అక్కడ మనకి ఫెడరలిజం ఉండదు కదా, ఇట్స్ కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ మోడల్ అయిపోతుంది అప్పుడు, రైట్. సో దోస్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్ ప్రెసిడెంట్ రూల్ని తీసుకుంటాం. ఇప్పుడు అసలు ఈ ప్రెసిడెంట్స్ రూల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మన ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ కంట్రోల్ మొత్తం యూనియన్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుందండి, రైట్. అంటే ఎగ్జిక్యూటివ్ కంట్రోల్, లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ స్టేట్కి సంబంధించింది అవన్నీ కూడా పార్లమెంట్ ఇంకప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తుంది అనమాట, రైట్. ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లెజిస్లేటివ్ కావచ్చు, ఈ ఫంక్షన్స్ అన్నీ పర్ఫామ్ చేసేది పార్లమెంట్. ఎప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ అయిన తర్వాత. యూజువల్గా ఇక్కడ పార్లమెంట్ ప్లేస్లో ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అదే ఫంక్షన్స్ అన్ని పర్ఫామ్ చేసుకుంటుంది. కానీ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ అయిన తర్వాత పార్లమెంట్ చేస్తుంది అనమాట. కానీ జ్యుడిషియరీ ఉంటుంది కదా, అంటే హైకోర్టు, డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వవు ప్రెసిడెంట్స్ రూల్ వల్ల, ఓకే. నెక్స్ట్ గవర్నర్స్ రోల్ యాజ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్. యూజువల్గా గవర్నర్ అడ్మినిస్టర్ చేస్తారు. ఎలాగా, ఆయనకి ఆ సీఎం ఇంకా అక్కడ ఉన్న మినిస్టర్స్ ఆయనని అసిస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆయన ప్రెసిడెంట్ బిహాఫ్లో, అంటే ప్రెసిడెంట్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఆయన చీఫ్ సెక్రటరీ లేదా ఎవరైనా సెంట్రలీ అపాయింటెడ్ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ అసిస్టెన్స్లో ఆయన అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది రన్ చేస్తారనమాట గవర్నర్, ఓకే. యూజువల్గా ఏమవుతుంది, ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఉండరు ఇన్ ద సెన్స్ సీఎం అండ్ ఆ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తారు, రైట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళతో లింక్ లేకుండా డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ లేదంటే ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ అసిస్టెంట్స్లో గవర్నర్ అడ్మినిస్ట్రేషన్ అనేది రన్ చేస్తారు. ఇంపాక్ట్ ఆన్ ద స్టేట్ లెజిస్లేచర్కి ఏమవుతుంది, అది బేసిక్గా సస్పెండ్ అయినా చేయొచ్చు లేదా డిజాల్వ్ అయినా చేసేస్తారండి ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్. ఆ స్టేట్ లెజిస్లేచర్ అకార్డింగ్గా రన్ అవ్వదు, లేదా దాన్ని డిజాల్వే చేసేస్తారు స్టేట్ లెజిస్లేచర్ని, రైట్. తర్వాత పార్లమెంట్ ఏదైతే ఉందో ఇట్ అజ్యూమ్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లా మేకింగ్ ఇన్ స్టేట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్. లా మేకింగ్ మన లెజిస్లేటివ్ ఫంక్షన్స్, రైట్. తర్వాత జస్ట్ ఇన్ కేస్ పార్లమెంట్ సెషన్లో లేదు అంటే లోక్సభ డిజాల్వ్ అయ్యింది లేదా ఎలక్షన్స్ నడుస్తున్నాయి, అలాంటి టైంలో ఏమవుతుంది, ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ అనేవి ప్రొమల్గేట్ చేస్తారండి. ఏమైనా అర్జెంట్ మ్యాటర్స్ ఉంటేనే ఆర్డినెన్స్ అనేది ప్రెసిడెంట్ ప్రొమల్గేట్ చేస్తారన్నమాట,
ఓకే. తర్వాత ఫినాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. ఏదన్నా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ కావచ్చు, పాలసీ డెసిషన్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకునేది సెంటర్ అన్నమాట. ఓకే. సెంటర్ ఎలా చెప్తే ఆ స్టేట్కి ఫండ్స్ అలా శాంక్షన్ అవుతాయి, రైట్. తను ఎప్పుడు పాలసీస్ డిజైన్ చేస్తుందో, డిసైడ్ చేసుకుంటుందో అప్పుడే ఈ స్టేట్కి పాలసీస్ వస్తాయి, రైట్. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అనమాట. ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు స్టేట్ ఎలా రన్ అవుతుంది అనేది చూసాం ఇప్పుడు మనం, రైట్. తర్వాత ఈ ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి చాలా డిబేట్స్ నడిచాయి, అవి ఏంటో చూద్దాం. అయితే ఫెడరలిజం అండ్ కాన్స్టిట్యూషనల్ అటానమీ, ఇందక్కడ కూడా మనం చెప్పుకున్నాం కదా, ఫెడరలిజం అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ అటానమీ ఎలా ఉండాలి, రైట్. ఎప్పుడు సెంట్రలైజేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు, రైట్. ఇది కాకుండా ఉండడం కోసము మనము ఈ ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఊరికే ఇంపోజ్ చేయకూడదు. తర్వాత పొలిటికల్ మిస్యూజ్. అయితే 1966 to 1977 పీరియడ్లో 48 times ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేశారండి, రైట్. సో ఇట్ ఈస్ షోన్ దట్ ఇట్ ఈస్ మిస్యూజ్డ్, ఇట్ ఈస్ క్లియర్, రైట్. ఈ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ ఏవేవైతే ఉన్నాయో ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్లో ఊరికే ఆ గవర్నమెంట్ని డిస్మిస్ చేసేయడం. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ అయిన వెంటనే ఏమవుతుంది, మనకి గవర్నమెంట్ ఫస్ట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది అయితే డిస్మిస్ చేస్తారు, లేదా దాన్ని తీసేస్తారు, డిజాల్వ్ చేసేస్తారు, రైట్. సో అలా చేసినప్పుడు సెంటర్ కంట్రోల్లోకి ఇంకొక స్టేట్ యాడ్ ఆన్ అవుతుంది కదా. సో అది కూడా జరుగుతుంది అన్నమాట ఈ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసినందుకు. సో దీనికి సంబంధించి డిబేట్స్ అన్నమాట ఇవన్నీ, రైట్. కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్. మనకి ఆర్టికల్ 356 అసలు ఇంపోజ్ చేయాలి అంటే ఏమని ఉంటుందంటే, వెన్ దెర్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ, అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఇన్వోక్ చేయొచ్చు అని ఉంటుంది. కానీ దీని అర్థం, ఈ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అంటే అర్థం ఏంటో కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేసి లేదన్నమాట. సో సెంటర్ ఏం చేస్తుంది, తనకి నచ్చినట్టు దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకొని, అర్థం చేసుకొని దాన్ని మిస్యూజ్ చేస్తూ వచ్చిందన్నమాట, రైట్. తర్వాత గవర్నెన్స్ పెరాలిసిస్. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ అవుతుందో అక్కడ పాలసీ ఎగ్జిక్యూషన్, ఒక పాలసీని ఎగ్జిక్యూటివ్ మనకి ఉంటుంది కదా, ఎగ్జిక్యూటివ్ వింగ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, రైట్. కానీ ఎప్పుడైతే మనకి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టేస్తారో అక్కడ డిలే అయిపోతుంది పాలసీ ఎగ్జిక్యూషన్లో, రైట్. దీనివల్ల ఏమవుతుంది, అడ్మినిస్ట్రేషన్ అనేది వీక్ అయిపోతుంది, రైట్. తర్వాత మిస్యూజ్ బై ద గవర్నర్. సో గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏజెంట్స్ ఆఫ్ సెంటర్గా పనిచేయకూడదు. పంచ్ కమిషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు ఒకవేళ గవర్నర్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ కోట్ చేసుకోవచ్చు, రైట్. ఎందుకంటే ఈ కాంట్రవర్సీ ఎప్పుడూ ఉండేది, మన గవర్నర్స్ కూడా సెంటర్ ఏజెంట్స్ ఆఫ్ ది సెంటర్గా బిహేవ్ చేస్తున్నారు అని ఉంటుంది. సో మీరు ఇది కోట్ చేశారు అంటే మీ ఆన్సర్కి ఇంకొక మార్క్ ఈజీగా పడుతుంది అనమాట, బికాస్ మీరు చదివారు, యూ రీసెర్చ్డ్, మీకు అర్థమైంది టాపిక్ కాబట్టి మార్క్ వస్తుంది, రైట్. సో ఏమవుతుంది, గవర్నర్ ఏం చేశారు, హీ హిమ్సెల్ఫ్ రికమెండెడ్ ప్రెసిడెంట్స్ రూల్, రైట్. ఎక్కడ, అరుణాచల్ ప్రదేశ్లో 2016లో ఇది జరిగిందనమాట, అరుణాచల్ ప్రదేశ్లో. సో ఇలాంటివి కాంట్రవర్షియల్ కేసెస్ అన్నమాట, రైట్. సో ఇవి కొన్ని డిబేట్స్ అండి ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి. తర్వాత చూడండి సుప్రీం కోర్ట్స్ అబ్జర్వేషన్స్. మీ ఆన్సర్ ఇది నేను కేవలం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కాదు, మీ ఆన్సర్కి వాల్యూ అడిషన్స్ కోసం ఈ టాపిక్స్ చెప్తున్నాను. సో మీరు చూడండి, ఒకవేళ సపోర్ట్ అపోజింగ్గా ఇచ్చారు అనుకోండి ప్రెసిడెంట్స్ రూల్ గురించి, ఎవరెవరు డిబేట్ చేశారు, ఏ టాపిక్స్ పైన డిబేట్ ఉంది అని మీరు రాయాలి. ఫెడరలిజం అండ్ కాన్స్టిట్యూషనల్ అటానమీ పైన డిబేట్ ఉంది, పొలిటికల్ మిస్యూజ్ జరుగుతుంది, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ డెఫినేషన్ క్లియర్గా లేదు, గవర్నెన్స్ పెరాలిసిస్ నడుస్తుంది, గవర్నర్ కూడా మిస్యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ రాస్తారు, రైట్. సుప్రీం కోర్ట్స్ కీ అబ్జర్వేషన్ కూడా మీరు రాస్తే అసలు హైలైట్ అవుతుంది మీ ఆన్సర్ బాగా, రైట్. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏదైతే ఉందో ఇందులో మన కోర్ట్ ఏమని చెప్పింది అంటే, ప్రెసిడెంట్స్ రూల్ ఇస్ కండిషనల్, ఇట్స్ నాట్ అబ్సల్యూట్, ఓకే. మీరు అక్కడ చూడాలి, ఇట్ ఈస్ సబ్జెక్టివ్ జ్యుడిషియల్ రివ్యూ, రైట్. జ్యుడిషియల్ రివ్యూకి ఇది సబ్జెక్ట్ అనమాట. మనం జ్యుడిషియల్ రివ్యూ గురించి ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, రైట్. సో ఇట్ ఆల్సో రూల్ దట్ ప్రెసిడెంట్ కెన్ నాట్ డిజాల్వ్ స్టేట్స్ అసెంబ్లీ వితౌట్ పార్లమెంట్స్ అప్రూవల్. పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ప్రెసిడెంట్ ఆ స్టేట్ అసెంబ్లీని డిజాల్వ్ చేయకూడదు. అదేం ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఈ మ్యాటర్ ఉందన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన అంతా ఆన్సర్ షీట్లో రాస్తాను అంటే మీకు ఆ వర్డ్ లిమిట్ ఉంటుంది కదా, ఆ వర్డ్ లిమిట్ క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది, రైట్. సో ఆ పని ఎప్పుడు చేయకండి. సబ్ హెడింగ్, ఇప్పుడు ఇది హెడింగ్ పెట్టారా,
ఇది హెడ్డింగ్ అయిపోతుంది, ఇది సబ్ హెడ్డింగ్ అవుతుంది. సబ్ హెడ్డింగ్ పక్కన ఒక చిన్న లైన్ అంతే, రైట్? సో ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఉంది అనుకోండి, దానికి సంబంధించి ఇట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ అండ్ ఈజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ, అంతే. దీని పక్కన ఆ లైన్ రాయాలి అంతే. మొత్తం ఇదంతా రాస్తారు అంటే ప్లేస్ సరిపోదు, రైట్? వేరే ఆర్గ్యుమెంట్స్ అని ఆ పేజ్లో పెట్టడానికి కుదరదు, రైట్? Rameshwar Prasad case 2006, Supreme Court held that the dissolution of the Bihar Legislative Assembly under President's rule was unconstitutional. ఇలా రాయకండి, ఓకే? ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ ఇలా పెట్టాను. కానీ మీరు ఆన్సర్లో రాసేటప్పుడు ఎలా రాస్తారు? జ్యుడిషియల్ రివ్యూ ఇంపార్టెంట్ అని ఒకటి చెప్పారు. ఇట్ షుడ్ ఓన్లీ బీ యూస్డ్ ఫర్ జెన్యూన్ బ్రేక్ డౌన్స్. రామేశ్వర్ ప్రసాద్ కేస్ మెన్షన్స్ ద జెన్యూన్ యూసేజ్ డ్యూరింగ్ జెన్యూన్ బ్రేక్డౌన్స్ ఇన్ గవర్నెన్స్, నాట్ పొలిటికల్ రీజన్స్. అంత స్టేట్మెంట్స్ రాస్తే చాలు, ఇదంతా రాయక్కర్లే. ఇది మీ అండర్స్టాండింగ్కి, నేను ఎక్స్ప్లెనేషన్ పర్పస్కి పెట్టాను అది, ఓకే? గుజరాత్ మజ్దూర్ సభా కేస్, ఇక్కడ ఏమైంది? ఇట్ అగైన్ క్లారిఫైడ్ దట్ ఇట్ క్యాన్ బి ఇన్వోక్డ్ విత్ internal disturbance disrupt the constitutional machinery of a state, making it impossible for the state government to function as per the constitution. ఎప్పుడైతే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ నడుస్తుందో ఇట్ కెన్ ఓన్లీ బీ ఇన్వోక్డ్ వెన్ దెర్ ఇస్ అ ఇంటర్నల్ డిస్టర్బెన్స్, రైట్? ఆ టైంలో మాత్రమే ఇన్వోక్ చేయాలి అని గుజరాత్ మజ్దూర్ సభ కేసు మెన్షన్ చేస్తుందన్నమాట. సో మీరు ఎలా పెడతారు? జస్ట్ ఇది సబ్ హెడింగ్, గుజరాత్ మజ్దూర్ సభ కేస్ మెన్షన్ ఇన్వోకింగ్ వెన్ ఓన్లీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ డిస్టర్బ్స్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ, అంతే, రైట్? జస్ట్ ఒక లైన్, 2 lines అంతే ఉండాలి, అంతకు మించి పెట్టకూడదు, రైట్? నెక్స్ట్ వే ఫార్వర్డ్, ఇది నేను ఆన్సర్ ఫార్మాట్లో మీకు ఇస్తున్నానండి టిప్. జస్ట్ ప్రెసిడెంట్స్ రూల్ వరకు మీకు ఐడియా ఉండాలి అంటే ఇక్కడ వరకు చాలు, రైట్? కానీ మీ ఆన్సర్కి ఇంకా స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్స్ యాడ్ చేయాలి అంటే ఇవన్నీ కూడా యాడ్ ఆన్ చేయాలి. వే ఫార్వర్డ్ ఇస్ మ్యాండేట్, రైట్? సో ఖచ్చితంగా యాడ్ ఆన్ చేయాల్సిన పాయింట్ ఇది, రైట్? సో సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 356 ఎప్పుడు ఇంపోజ్ చేయాలి? ఓన్లీ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. ఎప్పుడు పడితే అప్పుడు ఊరికే యూజ్ చేయకండి. ఇంకా వేరే ఆప్షన్స్ ఏవి నాకు మిగలలేదు అన్నప్పుడు మాత్రమే దీన్ని లాస్ట్ రిసార్ట్గా మాత్రమే చూడండి అని చెప్తుంది సర్కారియా కమిషన్. నెక్స్ట్ మంచి కమిషన్ రికమెండేషన్స్ ఏమంటున్నారు? మనకి ఆర్టికల్ 355 అంటారు, మనం ఇంతక్కడ చూసాం కదా యూనియన్ రెస్పాన్సిబిలిటీస్లో. అలా అన్ని ఆప్షన్స్ యూజ్ అయిపోయిన తర్వాత మాత్రమే, ఇంకా యు ఆర్ నాట్ లెఫ్ట్ విత్ ఎనీథింగ్ అన్నప్పుడు మాత్రమే మీరు ప్రెసిడెంట్స్ రూల్ అన్నది ఇంపోజ్ చేయండి అని చెప్తున్నారు. తర్వాత నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రికమెండేషన్స్ ఏమున్నాయి? లిమిటింగ్ ఆర్టికల్ 365 మిస్యూజ్ బై ఎన్ష్యూరింగ్ క్లియర్ క్రైటీరియా ఫర్ నాన్ కంప్లయన్స్ బిఫోర్ ఇన్వాల్వింగ్ ప్రెసిడెంట్స్ రూల్. సో క్లియర్ క్రైటీరియా మెన్షన్ చేయండి. ఏంటి అసలు నాన్ కంప్లయన్స్ అని అంటున్నారు కదా, ఏ విషయంలో అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి అని. సో ఫర్దర్గా కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఒకళ్ళు క్లియర్గా ఆ క్రైటీరియా మెన్షన్ చేస్తే ఫర్దర్గా మీకు కూడా అర్థమవుతుంది, ఓకే ఇది చేస్తే ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు అన్నమాట అని, రైట్? నెక్స్ట్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. మనకి ఏదైతే అక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అని ఉంది కదా, అది చాలా వేగ్గా ఉంది, రైట్? సో మనకి నచ్చినట్టు దానికి ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది అనమాట, సెంటర్కి నచ్చినట్టు. అలా కాకుండా దాన్ని క్లియర్గా డిఫైన్ చేయాలి, రైట్? నెక్స్ట్ ఇంప్రూవింగ్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ, అంటే రెగ్యులర్ ఎలక్షన్స్ పెట్టి అక్కడ ఎలెక్టెడ్ గవర్నెన్స్ అనేది తీసుకోవాలి, నాట్ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసి అలా చేయకుండా ఎలెక్టెడ్ గవర్నమెంట్ చేతిలో అధికారం ఉండాలి అనేది ఈ గవర్నెన్స్ అకౌంటబిలిటీ అనమాట. సో ఈ ఇంత స్టేట్మెంట్స్ రాయకండి, కట్ షార్ట్ చేసి రాయండి, ఓకేనా? దట్స్ ఇట్ అండి. సో డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రెసిడెంట్స్ రూల్ని ఒక డెడ్ లెటర్గా పెట్టాలి అని ఆయన అనుకున్నారు. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్లో యూజ్ చేయాలి అనుకుంటారు. కానీ ఈ డెడ్ లెటర్గా ఉండాల్సిన ప్రావిజన్ చాలా ఎక్కువసార్లు మిస్యూజ్ అయిపోయింది ఇప్పటి వరకు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కూడా ఇంకా దీన్ని మిస్యూజ్ చేయకుండా ఉండేలాగా స్టెప్స్ తీసుకోవడానికి ఇవి కొన్ని రికమెండేషన్స్ అన్నమాట, రైట్? ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం.